అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ अरे शंकर दादा जिंदाबाद పంచొకటి ఏయ్ సోదికోరలో పెడితే పని చూడండి రా ఏయ్ ఏయ్ ఆగు తాగి సెంటర్ జువలో ఎవరి మీద పడితే అరే చంటి ఆ భోజనాల దగ్గర కిళ్ళీలు కావాలంట అర్జెంట్కి ఏర్పాటు చంపేస్తాను కేకలేసినంత ఈజీ కదండి జువ్వలేడం అంటే అవన్నీ బుల్లబ్బాయి ఏర్పాటు చేశాడు మావయ్య వెళ్ళి లోపలికి వెళ్ళాడు నువ్వు దీన్ని ఫాలో అయిపో నేను నిన్ను ఫాలో అయిపోతా షర్టు మార్చుకోండి. నా మాట వినండి. మీ ఆయన ఇంకా షర్టు మార్చుకోలేదా? చూడరా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. బాలే బావ దొరికాడు. ఇద్దరు దొందుకు దొందే. అరే తొందర రారా బాబు, 4 పీకేస్తుంది మమ్మలాగా. రండ్రా. ఏంటి తమ్ముడు ఈ బ్రాండ్ కోసమే. రేయ్ ఎవరెవరికి ఏం కావాలో చూసుకోండి. షర్టు మార్చుకోండి. ఏంటి బావా, ముందు ఆ షర్టు మార్చుకోవచ్చు కదా. షర్ట్ కాదు, ఇంకోసారి అడిగితే దాన్నే మార్చేస్తా. షర్టు మార్చుకోండి, ఫోటోలు అయిపోతున్నాయి. షర్టే కదా మార్చుకోవాలి. ఏళ్ళలో ఎవరి షర్ట్ బాగుంది? వెంకట్రావు బాబు గారిది. అయితే ఆయన తీసుకెళ్లి ఫోటోలు దిగు. ఎప్పుడు ఇంతే. నువ్వెక్కడికి రా? ఫోటో దిగడానికి. నీకు చాలా ఆశలు ఉన్నారా? కూర్చో. నీలాంటి మొగలు పోయిస్తే మడిచి ఎక్కడో పెట్టుకున్నాడంట. మొక్కై బామర్ది నువ్వు కూడా పెగ్గేయచ్చు కదా. అమ్మో అన్నయ్య చంపేస్తాడు. నేను చెప్తారా ఓ పెగ్గై. అన్నయ్య వచ్చాడు చెప్పండి. నేనేం తాగట్లా. ఎవడరా మంచినీళ్ళ మందు కలిపింది? అన్నయ్య అంటే ఉచ్చబోసుకునే వాళ్ళకి ఈ ఎదవ మాటలు ఎందుకు? తొందరగా రండి. ఏ మా జాగ్రత్త. నాకు తెలుసు. అన్నయ్య చూడవే దాని పొగరు ఎంతుంది. అవతల గౌరీ పూజకి టైం అయిపోతుంది. రా అన్నయ్య రా. అమ్మా నాన్నగారి ఆశీర్వాదం తీసుకోండి. ఈ ప్లేట్ తీసుకో. ఏంటమ్మా? నాన్నను వదిలేయడానికి భయంగా ఉందా? ఛీ, నన్ను చూడు, ఎంత ధైర్యంగా ఉన్నానో చూడు. నువ్వు నా కళ్ళ ముందున్నప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాను. అలాంటిది నేను లేని చోటు పంపేటప్పుడు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటాను? కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే వంశం రాది. నీ జీవితం ఎలా ఉంటుందో నాకు అనిపిస్తోంది. చూడు, భయపడకు, కళ్ళు మూసుకుని బ్రతికేయచ్చు. నన్ను నమ్మరా. వెళ్ళు, చీర మార్చుకెళ్ళు, తీసుకెళ్ళండి. అన్నయ్య మగపిల్లి వారు వచ్చేస్తున్నారు. నువ్వు ఎదురెళ్ళి తీసుకురా. నమస్కారం అండి. నమస్తే బాబు. ప్రయాణం ఎలా ఉన్నారు బావగారు? ఇంకొకసారి బావగారు అనండి. బావగారు అది చాలా. పెళ్లి కూతుర్ని తీసుకురండి, ముహూర్తం సమీపిస్తోంది. వెళ్ళి తీసుకురారా. నువ్వు పక్కరా. అన్నగారు మన ఇద్దరం కలిసి ఫోటో దిగుదాం. ఏ తీవే. షర్టు మార్చుకోండి. రే సైదులు, సుబ్బలక్ష్మి కిందికి ఏమైనా వచ్చిందేమో చూడు. సుబ్బలక్ష్మి దీన్ని ఫాలో అయిపోండి. ఎంతైనా మీకు మీరే సాటి బావగారు. కానివ్వండి. సుబ్బలక్ష్మి కనిపించట్లేదని. మన సుబ్బలక్ష్మి పొలం పొలం చూసుకున్న సుబ్బారావు కొడుకు ఎర్రబాబుతో కలిసి పొలాల్లో పని చేసుకుని బతికేటోళ్ళం. అట్లాంటిది మీకు దోహం చేస్తావా?
అసలు ఆడు నా కొడుకే కాదు, చంపేడు బాబు, అని చంపేడు బాబు. చెప్పు చెప్పురా చెప్పు పొద్దున్నుండి ఆ ఎర్రబాబు గారితో తిరిగి ఇప్పుడు తెలియదంటారా? ఆ బాబు గడు పెళ్లికి వచ్చాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తాడని మేము అనుకోలేదు సార్. మాకు నిజంగా ఏ పాపం తెలియదు సార్. పెట్టేస్తాను నా కొరకలారా. చెప్పు మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? ఆ బాబు గడికి మేము కాకుండా ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్. వాడు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉంటారు సార్. చెప్తారు సార్. నెల్లూరులో సీని గాడు అని ఒకడు ఉన్నాడు సార్. కాకినాడలో ఎవరో హైదరాబాద్ లో కృష్ణ. సూపర్వైజర్ సీన్ గడా అవును. సరుకు వేసుకుని మాత్రం పోయిండ్లా. ఏరా ఆ సీను గారు లోడ్ వేసుకుని చెన్నై వెళ్ళాట. రావడానికి 4-5 రోజులు పడుతుంది. ఆడు వచ్చేదాకా అక్కడే ఉండి తీసుకురండి. ఇట్లు యజ్ఞనారాయణ శర్మ. ఈ రోజైనా ఇస్తాడంటావా? ఈ రోజు ఇవ్వకపోతే నేనే తీసేసుకుంటా. ఇవ్వవయ్యా బాబు. గుడ్ మార్నింగ్. ఏంటి? ఒక విషయం మీతో చెప్పాలని. చెప్పండి. ఐ లవ్ యూ. నేను ఇంకా లెటర్ కూడా ఇవ్వలేదు సార్. సుబ్బలక్ష్మి ఎక్కడరా? నాకేం తెలుసు? సుజాత గారు. సుబ్బలక్ష్మి బాబుగాడు ఎక్కడరా? వాళ్ళెవరు? ఎవరు మీరంతా? నాకేం తెలీదు. ఇలా కాదురా, నిజం సార్, నాకేం తీసుకెళ్ళి బండి తెలీదు ఎక్కించండి రా. సార్. అదే అన్న ఇల్లు. వెళ్ళి అడగరా. ఎవరు? కృష్ణ ఉన్నాడండి. లేడండి. వాళ్ళ అమ్మాయి యశోద ఉంది. ఎప్పుడు వస్తాడు? ఇతను గుండు మీద జుట్టు ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా? వాడు అంతే. అంటే వాడు ఇక్కడ ఉన్నాడా? మైసూర్ బొండాలో మైసూర్ ఉంటుందా? ఫైర్ ఇంజిన్ లో ఫైర్ ఉండదు కదా, అలాగే వాడింట్లో వాడు ఉండడు. ఏ అంటే వాళ్ళ నాన్నగారు రైల్వేస్ లో పనిచేసేవారు. ఇప్పుడు లేరనుకోండి, వాడు కదిలే రైల్లో పుట్టాడు, అందుకే కదులుతూనే ఉంటాడు. ఇది సిగరెట్ వాసన చూడండి. అవును. రాస్కెల్, వాడు రాని చెప్తాను. ఈసారి గట్టి చైన్ కొని వాడిని కట్టిపడేస్తాను. ఏం చేస్తాడో చూస్తాను. ఇదిగో, ఈ మ్యాటర్ నాకు తెలిసినట్టు వాడికి చెప్పకండి. ఇంకో అబద్ధంతో తయారై వస్తాడు. అర్జెంట్ పని మీద వచ్చాం. ఆ బాబుగాడు నువ్వు వరంగల్ కలిసి చదువుకోలేదురా? ఆ ఇంటి అమ్మాయిని లేపుకెళ్ళిపోయాడు రా. ఎర్ర బాబుగాడా? అవునా? నిజంగానా? ఒక్క నిమిషానే, నేను ఫోన్ చేసుకోలే. రేపు పార్టీ చేస్తానికి సూపర్ రీజన్ దొరికిందిరా. ఎర్రబాబు అంటుంటాను కదరా నా ఫ్రెండ్ ఒకడు. ఆడొక అమ్మాయితో జంప్ జిలాని అంట. రే పార్టీ నేను ఇస్తున్నాను. ఆడు కూడా నేనే చెప్తా. ఏంటి అలా పడేసావు? 3 రోజులు కష్టపడి బతిమలాడితే కొనిచ్చిందిరా ఇది మా అమ్మ. రారా గుండుగా. నువ్వు కొడుతా? దగ్గర బాబుగాడు ఎక్కడ? ఆడుండేది రామచంద్రపురంలో. అక్కడికి వెళ్ళి అడగండి. నువ్వు ఉన్నది ఇక్కడేరా? రాత్రి జిల్లాలు దాటిస్తారా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నాడు? నాటకాలు ఆడుతున్నావా? చెప్పరా, ఎక్కడ అమ్మాయి? చెప్పు. ఎవరు ఒక్కరు మాట్లాడండి. చెప్పరా, నీ జిమ్మడిపోను. సంబంధం ఉంటే ఆయన అడగండి. ఇక్కడున్న ప్రతి వాడు అడుగుతాడు. అందరూ నా చుట్టాళ్లే. అడిగిన దానికి సమాధానం చెప్పు అంతే. మనోళ్ళు 10 మంది కుర్రోళ్ళు నా పక్కన పంపించి ఎతికించండి. అడగండి. నాకు తెలియదు సార్. నిన్ను మరేం సార్, వయసులో ఉన్న వాళ్ళు ప్రేమించుకుంటాం కామనే. ఇలా పెద్దలు కూడా కాదంటాం కామనేగా.
కాస్త అటు ఇటు ఉన్న వాళ్ళు విడిపోతారు, బాగా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు పారిపోతారు. ఇవన్నీ కామనే సార్. దీనికోసం ఎందుకు ఇంత హడావుడి చేస్తాను నాకు నిజం. ఎంత ధైర్యం రా నీకు? నిన్న కూడా ఇలాగలడు. అమ్మాయి గురించి అడిగితే వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి పార్టీ చేసుకుందని చెప్పి ఎగతాళి చేశాడు. ఒక్కడి తగిలిచ్చి నేనే తీసుకొచ్చాను. అరే రేయ్ ఫోన్ చేస్తానన్నావు, చేయరా, ఫోన్ చేయి. ఇప్పుడు మ్యాటర్ అది కాదు, ఈ ఎక్స్ట్రాలన్నీ తర్వాత. మీ అమ్మాయి మీకు కావాలి అంతేగా. ఆ బాబు గారు నా కాంటాక్ట్లోకి వస్తే నేనే మీకు చెప్తాను. అన్నా మీ సెల్ ఫోన్ నెంబర్లు ఇవ్వండి, పోనీ మీ ల్యాండ్లైన్ నెంబర్లు అయ్యే ఉంటాయిగా. అది ఏదైనా ఇస్తే నేనే- అమ్మాయి దొరికే వరకు నువ్వు ఈ ఊరు నుంచి కదలవు. నా కర్మ కొద్ది ఇక్కడ ఇరుక్కున్నాను. బాగా బలిసిపోయారా కృష్ణ, ఎన్నాళ్ళైందిరా నేను చూసి. అరికాలతో తనకని యాదవ వల్లారా. నాకు సంబంధం లేని విషయంలో ఎవరా నా పేరు చెప్పింది? ఛే! పెట్రోల్ పోసి తగలెట్టినట్టు తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎవరినరా అంటున్నావు? అదేరా ఆ పిల్ల తండ్రి. ఆయన్ని వాడు వీడు ఒరే తురే అంటే అన్నారనుకో నరికేస్తారా. నీలకంఠం గారంటే ఎవరు అనుకుంటున్నావురా? ఈ ఊరికి ఆయనే పెద్ద మనిషి. ఈ ఊళ్ళో వాళ్ళ అమ్మాయిలు చూడడానికి భయపడతారు. అలాంటిది మనోడు లేపుపోయాడు. ఆడు గాని దొరికితే శవం కూడా కనపడదు. ఇంతకే పిల్ల బాగుంటుందా? అంత లేదు. ఈ హడావుడంతా మాక్సిమం ఓ 2 నెలలు, మహా అంటే ఇంకో నెల. ఆ తర్వాత అందరు మర్చిపోతారు. కొన్నాళ్ళకి మనవరాలు పుట్టాక అరటిగెలలు పట్టుకుని వాళ్ళ ఇంటి ముందు ఉంచుంటారు. మధ్యలో ఎదవలయ్యేది మనమే. ఈడెవడరా? సార్ కనీసం మీరైనా అడిగారు సార్. పి యజ్ఞనారాయణ శర్మ. ఇనిషియల్ మిస్టేక్ ఇక్కడ పట్టుకొచ్చేసారు సార్. ఈ ఊరేంటో వీళ్ళ గొడవలేంటో నాకేం అర్థం కావడం లేదు సార్. పొద్దున్న నుంచి ఈ విషయం చెప్దామని ట్రై చేస్తుంటే మూతి మీద కొడుతున్నారు సార్. చూడమ్మా ఎగ్, మా ఊడిని మేము అలాగే పిలుచుకునే వాళ్ళం. నువ్వైనా ఫీల్ అయ్యావా? ఎగ్ అండి సార్, పిగ్ అనండి సార్, లెగ్గుతోందనండి సార్. కానీ ఈ ఊరి నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పండి సార్, ప్లీజ్ సార్. రేపండా ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళే మార్గం ఏంట్రా? పొద్దుట 5:30 ట్రైన్ ఉందిరా. నేను జంప్. ఏ మీరు రారా? రావు. మళ్ళీ ఊరు వచ్చే అవసరం గానీ అవకాశం గానీ ఉందా? నీకే కదరా, మాకు కూడా ఈ ఊరితో రుణం తీర్పినట్టే. అయితే ఒక చిన్న బాకీ తీర్చుకుని వస్తా. ఈ టైంలో నిజాయితీ అంత అవసరమా? ఆ బాబు గారు కనపడితే ఇల్లు కదరా, ఇల్లు కంటే ముందు నేనే చంపేస్తారా. నెమ్మదిగారా. ఈ చుట్టుపక్కల ఉన్నారు చూడండి రా. సార్ మన పొజిషన్ ఏంటి సార్? దొరికిపోతామేమో సార్. అటలండ్రా. సార్ సార్ వదలండి వదలండి, కాపాడండి సార్. చూడలేదు. మడేలమయ్యా దచ్చుడు అంతా ఒకే చోటు కూర్చున్నారంటరా. ఎవరింటి బాత్రూమ్ లేదా? అయితే కడుక్కొచ్చి కొట్టండి.
సార్ ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? సంబంధం లేదని చెప్పి ఇప్పుడు ఇలా పారిపోతే ఏంటి అర్థం? నిజంగానే మాకు సంబంధం లేదు సార్, మీరు చంపేస్తారేమో అని భయంతో నేను కోప్పడి 22 ఏళ్ళయింది. దాన్ని చూస్తే మీరు తట్టుకోలేరు. పారిపోవడం చిన్న విషయమారా? కాదు. మీకు సంబంధం లేదని తెలిస్తే నేనే పంపిస్తాను. ఈలోగా ఎవడైనా అమ్మాయి దొరికేంత వరకు ఈ ఊరుదులు వెళ్ళను. మీరు చెప్పినా వెళ్ళను. చిన్నబాయ్, అన్నయ్య వీళ్ళని తీసుకెళ్లి షెడ్లో పడేయండి. వదరా లోపలికి. కదా సంబంధం లేదు, నేను రాను. సార్, నాకేం సంబంధం లేదు సార్. బాబు, నాకేం సంబంధం లేదు సార్. అయ్యగారు, మా బాబుగాడి ఫ్రెండ్ ఆ పాలకొల్లు పండుగ దొరకలేదు కదండి. వాడెక్కడ తెలుసా? పాలకొల్లోనే ఉంటాడు సార్, గట్టిగా నెత్తే దొరికేస్తాడు సార్. ప్రసాద్, వీడి సంగతి చూడు. సార్ ఆ ఎర్రబాబు గారు క్లోజ్ ఫ్రెండ్ దుబాయ్ లో ఉన్నాడు సార్. వీడేమన్నా పిచ్చి పిచ్చి వేషాలు వేసండి, వీళ్ళు పిచ్చి లేపేయండి. వీళ్ళు ఇక్కడ ఏమన్నా ఎద వేషాలు వేస్తాయి, వీడిని అక్కడికక్కడే పాతేసండి. ఏంటి అల్లుడు? అంగుళం అంగుళం కూడా కదలకూడదు. నేను చూసుకుంటాను అల్లుడు. మీరు పాత కక్షలు లోనెట్టుకుని ఇక్కడ గోళ్ళని దూకండి, అక్కడ నాకు మాడి పగిలిపోతాయి. సేమ్ టు యు సార్. బండోడు భలే ఎస్కేప్ అయ్యాడా. అమలాపురం అంటే నమ్మేవాళ్ళ? మట్టి పొర్రా తట్టలేదు. ఏమైతే అయింది కానీ ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉందిరా. గుళ్ళో ఉండాల్సిన వాళ్ళు గుడిసెలో వచ్చి పడ్డాం. నీతో అరిచి ఆర్గ్యూ చేసే ఓపిక లేదురా. 10 అడుగులు వేస్తే ట్రైన్, 10 నిమిషాలు జర్నీ చేస్తే రాజమండ్రి. హ్యాపీగా వేడి వేడి ఇడ్లీ తింటా ఉండేవాళ్ళం. పెట్రోల్ అయిపోయిన బండిలో అలా ఆగిపోయావేట్రా? ఒక అందమైన అమ్మాయిని చూశాను రా, కదలటం మర్చిపోయాను.
తను నాకు తెగ నచ్చేసిందిరా. ఏం మాట్లాడతారా? ఉరేయ్ ఉందే దొబ్బిందే. రేయ్ మనల్ని అసలు ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? మనల్ని ఎందుకు కొడుతున్నారో తెలుసా? అసలు మనం ఇక్కడ ఎందుకున్నామో తెలుసా? ఇప్పటిదాకా ఎందుకున్నానో నాకు తెలియదు, కానీ ఇకపై ఎందుకు ఉండాలో క్లారిటీ వచ్చింది. అంటే ఇటు తిరిగి చెప్పు. ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టాలి. బాబాయ్ చంపేస్తారు. ఏమైంది సార్? వీడు మనల్ని ఎవరు చంపేస్తారు సార్? ఎవరు చంపేస్తారు సార్? నిన్నేరా? ఒరేయ్, నువ్వు ఆ బాబు గారు మాకు రాహకాలంలో పరిచయం ఉంటారా? ఏంట్రా మన పొజిషన్ ఏంటి సార్? కోసి కారం పెడతారా? ఎవరు రాదే, ఏదో కోటింగ్ లా ఉంది. మనలాగే అక్కడ లేడీస్ సెక్షన్ ఉందంట. నోరు తెచ్చావంటే బొగ్గల్లో పడుస్తాను. కొట్టానంటేనా? పొద్దు పొద్దున్నే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావే? గుడికి మీ అక్క చేసుకున్న దర్శనాలు చాలమ్మా. మళ్ళీ అడుగు బయటికి వేసావో కాళ్ళు ఇచ్చి పొయ్యిలో పెడతాను. మరి కాలేజ్కి ఎవడి కవిత్వాలు చదవడానికే? నేనా? ఏం తక్కువ చేసాము మీకు? అడిగిందల్లా ఇచ్చి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నందుకు ఇలా చేస్తారా? 2 రోజులైంది ఆయన అన్నం తిని. ఆయన ఇలా మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పిందే? నేనా? అయినా దీని తిప్పుడు చూసి ఎప్పటికైనా ఇది కొంప ముంచుతుంది అనుకున్నాం. మా రోజుల్లో పెద్దాళ్ళు అయినప్పుడు దించిన తల ఇప్పటికీ ఎత్తకుండా బతుకుతున్నాం. మా ఇంట వంట లేదమ్మా ఈ ఎదిరించడాలు ఎగిరిపోవడాలు. ఏరా వాళ్ళ గురించి ఏమన్నా తెలిసి తగలడిందా? ఊరికే చేతిలో కొంటూ వచ్చారా? లేరక్క. మిమ్మల్ని చూస్తే గుళ్ళో గంట గుర్తొస్తుందమ్మా. దేవుణ్ణి చూడ్డానికి వచ్చిన వాళ్ళంతా గంట వాయించినట్టు మీ అక్కయ్య గారి మాట వచ్చినప్పుడల్లా మీకు పడిపోతున్నాయి. అయినా మీరు మాత్రం ఊరికే వెళ్ళుంటారా? మీ అక్కయ్య గారు బాగుండాలనే కదా. అదొక్కటే తక్కువ. దొంగ మొహం. ప్రేమించడం వెళ్ళిపోవడం అంతేనా? దానికి ఒక చెల్లి ఉంది. దాని పరిస్థితి ఏంటి? దాని జీవితం ఏమవుతుంది? ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా. అందుకే అది దొరికేయాలని మొక్కుకుంటాను. అయినా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మకపోతే ఏంటి? మా నాన్న నన్ను నమ్మితే చాలు. నాకేం తెలియదురా. ఇదిగో రాముతో చెప్పాను. చిన్న బాయ్తో వెళ్ళి మాట్లాడు. అలాగే. ఆ. చూడండి నాన్న, నిన్నటి దాకా చిన్నపిల్లని చూసినట్టు చూసేవాళ్ళు ఇప్పుడు ప్రతిదానికి నేనేదో తప్పు చేసినట్టు అందరూ నన్నే తిడుతున్నారు. నా కూతుళ్ళ గురించి నాకు తెలుసమ్మా. వాడు నాకు అన్యాయం చేయరు. తప్పు మీ అక్కది కాదు, వాడెవడో మాయ చేశాడు. అలాంటి మాయ మాటలు నేను పడను నాన్న. ఏం మాయ రోగం వచ్చిందిరా అక్కడ తుక్కుపోయా? ఊరు మొత్తానికి 300 ఇల్లు ఉన్నారా? ఇందులో అమ్మాయి ఎక్కడ ఉందో కనిపెడతాం పెద్ద కష్టం కాదు. కొంచెం గుడి పక్కకు చూడు, ఊరు మొత్తానికి ఒకటే శ్మశానం. తేడా వచ్చిందనుకో మన్ని పాతి పెట్టడం కూడా పెద్ద కష్టమేం కాదు. ఎవరిని బాధేస్తారు? కాదురా బాబు, నీకు దండం పెడతాను. నాకేం తెలీదు. అమ్మాయి గారు, ఏంటా దూకుడు? వాళ్ళెవరనుకున్నారు? కుర్రాళ్ళు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. ఇది తెలియకే మీ అక్క డమాలు డిమేలు. మగాళ్ళు కోటింగ్ అయిపోయింది, ఇప్పుడు ఆడలు కుమ్మేస్తారేమో. ఇప్పటిదాకా నా కూతురు ప్రతి విషయం నాతో చెప్పేది. ఈ ఒక్క విషయమే దేనికో భయపడి నా దగ్గర దాచిందయ్యా. ఆయనతో చెప్పడానికి భయపడితే తనెక్కడుందో నాతో చెప్పండి. మీ పేర్లు బయటికి రాకుండా నేను చూసుకుంటాను. అయ్యో అమ్మా, ఇలా అడిగితే ఎవరైనా చెప్తారా? ఇందులో భయపడటానికి ఏముందండి? మాకు తెలిస్తే చెప్పేవాళ్ళం కదా. నిజంగా మాకేం తెలీదండి. పదండి పదండి, బయలుదేరండి. నేను అడుగుతానే, మీరు పదండి. నువ్వు పో, మీ ఇష్టం. వస్తున్నామా? ఏవండి, ఎవరు? మా అమ్మ కాస్త అయోమయమండి. మా అక్క ఎక్కడుందో చెప్తారా ప్లీజ్? సుబ్బలక్ష్మి చెల్లెలా? రామమ్మ, నువ్వు ఒక్కదానివే తక్కువ. కర్మరా బాబు. పొద్దున ఇలా బాబు, ఇందాక ఇలా అమ్మ, ఇప్పుడు ఈ పిల్ల. నాకు తెలిసి వీళ్ళు టార్చర్ భరించలేకే ఆ పిల్ల జెండా ఎగరేసి ఉంటుంది. విసుక్కోకండి. విసుక్కోకుండా ఏహే, మొహం చూపించి మాట్లాడు. అమ్మో, మీరు కుర్రాళ్ళు, కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే పడేస్తారు. అందుకేనా నువ్వు నడుము చూపించి పడగొడుతున్నావు? అలా కాదు సార్,
మా అక్క దొరికితేనే నాకు మనశ్శాంతి. ఆహా, దొరికితే అని దొబ్బుతారు. దొరికితే ఏం చేస్తారు తెలుసుగా? తప్పు చేశారు, శిక్ష అనుభవిస్తారు. చెడ్డ వాళ్ళకి అలానే కదా సార్ జరుగుతుంది. అబ్బచ్చా, మరి మంచోళ్ళు ఎవరు? నేను, ఆహా, ఇంకా మా నాన్న. ఓహో, ఇంకోళ్ళు కూడా ఉన్నారు. ఎవరండి? నేనే. అయితే నా బాధ మీకు ఈజీగా అర్థమవుతుంది. లోపల ఉన్న మీకు బయట ఉన్న నాకు పెద్ద తేడాయే లేదండి. నేనేదో తప్పు చేసినట్టు ఇంట్లో నా మీద పడుతున్నారు. మా అక్క ఎక్కడుందో చెప్పేస్తే నేను సేఫ్, మిమ్మల్ని వదిలేస్తారు. హలో, ఇక్కడ ఆవిడ మీ బాబుకు భయపడో బంధించాడనో కూర్చోలా. నా పర్సనల్ పని మీద నాకు ఇష్టం అయ్యండి కూర్చున్నా. మీకు ఊర్లో పని ఏంటండి? 100 ఉంటాయి. ఆడులతో మాట్లాడరా? ఆగండ్రా, మగాళ్ళతో ఎలాగో మాట్లాడలేం. పనేంటో చెప్పండి, చేసేద్దాం. నాకు మీరు, మీకు నేను సాయం చేసుకుందాం. ఏయ్, నిజంగా హెల్ప్ చేస్తావా? అయ్యో తప్పకుండా. అవునా? నువ్వు help చేయకు, వీడి సంగతి ఇదిగో, నీకు తెలీదు. నువ్వు హెల్ప్ చేస్తానంటే ఈ కొట్టైనా అవసరమైతే చంపేద్దాం. సరేనా? మీ అక్క ఎక్కడుందో నేను కనిపెడతాను. ఆ? అలాగే సార్, చెప్పండి. నేను ఈ ఊర్లో అందమైన అమ్మాయిని చూశాను, ప్రేమించేశాను. నువ్వు ఆ అమ్మాయి ఎవరో కనిపెట్టి చెప్పాలి. ఎంత ధైర్యంరా నీకు? మా ఇంట్లో కూర్చుని నన్నే అమ్మాయిని ఎతకమంటావా? అయిపోయారా మీరంతా? నీలాంటి వాడి వల్లే కదరా మా ఇల్లు ఇలా తయారైంది. మళ్ళీ ఈ ఊర్లో ఏ ఇంటికి ఇలాంటి గతి పట్టనివ్వను. మీకు అయ్యో బాబు అంటే లాభం లేదు. మీకు మా నాన్నే ఇక్కడ ఉండండి, వస్తాను. ఏయ్, 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 ఏయ్. ఆ, అమ్మా సార్, ఇప్పుడు మన పొజిషన్ ఏంటి సార్? నిన్నొచ్చాడంట, చూసాడంట, లవ్ అంట. అది నన్నే హెల్ప్ చేయమంటాడా? నాన్న రాని, వాడి సంగతి తేల్చేస్తాను. దొంగ నా కొడుకు. అయ్యో, కోపంలో నాకు బూతులు కూడా వచ్చేస్తున్నాయి. ఏం చెప్తా నాన్నగారికి? అసలే మీ పరిస్థితి ఇంట్లో ఇది. లేదు లేదు, ఇలాంటివన్నీ ముందే ఖండించాలి. వాడి కొమ్మి. నువ్వెందుకు పట్టావు? స్టోర్లు తన్నింది మీరేగా. నేనా? మీరు కాకపోతే నేను. ప్రియమైన సుబ్బలక్ష్మికి 100 ముద్దలతో బాబు. దొంగ ముండ తన లవ్ లెటర్స్ నా గదిలో పెట్టిందేంటి? నర్సీ, ఒక లవ్ లెటర్ బాబా చేతిలో. మీనా ఎక్కడుంది? పైన నేను అమ్మాయి గారు ఎక్కడ పడేయాలి? ఏయ్, ఏంటి బాబాయ్? ఏంటిది? ఏంటది? మీ యొక్క లవ్ లెటర్స్ తో నీకేమైనా సంబంధం ఉందా? నన్నే అనుమానిస్తున్నారా బాబాయ్? ఏయ్, అక్కడేం చేస్తున్నావు? ఏం లేదయ్య గారు. రవి, వెళ్ళి దాని దగ్గరే ఉందో చూడరా.